హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ విత్ బిఎన్వి. చాలా రోజులు అయిపోయిందండి ఒక రెసిపీ షార్ట్ పోస్ట్ చేసి. అందుకని క్విక్ అండ్ ఈజీగా అయిపోయే హెల్దీ స్నాక్ ఒకటి చూపిస్తాను. లైక్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ ఈవినింగ్ టైమ్స్లో ఏదైనా తినాలి అనిపిస్తుంది అంటే పిల్లలకి ఇలా చేసి పెట్టండి. బ్రెడ్ ఆమ్లెట్, కానీ ఇది కొంచెం డిఫరెంట్. నేను బ్రెడ్ ఆమ్లెటే కానీ బ్రెడ్తో రెసిపీస్ చాలా వెరైటీస్ చేస్తాను. అందులో మా ఇంట్లో వాళ్ళకి ఇది ఫేవరెట్ అనమాట. లైక్ నార్మల్ రెగ్యులర్ బ్రెడ్ ఆమ్లెట్ లాగా కాకుండా ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. బ్రెడ్ టోస్ట్ చేయడం అట్లా అంతా ఏముండదు, చాలా ఫాస్ట్గా అయిపోతుంది. చూస్తున్నారు కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారము, ఉప్పు, పసుపు, కొంచెం వాటర్ వేసాను ఇవన్నీ మంచిగా డిజాల్వ్ అవ్వడానికి. ఇంకా అందులోకి ఎగ్స్ వేసుకొని మంచిగా బీట్ చేసుకున్నాను అంతా కలిసే వరకు. యాక్చువల్గా ఇక్కడ ఈ క్వాంటిటీస్ అన్నీ మన టేస్ట్కి తగ్గట్టు వేసుకోవచ్చు. నేను పిల్లలకి కదా అని కొంచెం కారం తక్కువ ఉండాలని కొంచెం కొంచెంగా వేశాను. ఇక నేను 3 బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నాను. నాకు కానీ పిల్లలకి కానీ ఆ బ్రెడ్కి ఉండే ఎడ్జెస్ అంటే అసలు ఇష్టం ఉండదు. సో ముందే ట్రిమ్ చేసేసుకుంటున్నాను. ఇష్టం ఉన్న వాళ్ళు డైరెక్ట్ అట్లానే వేసుకోవచ్చు. ఈ బ్రెడ్ని ఇట్లానే డిప్ చేసేసి బ్రెడ్ ఆమ్లెట్ లాగా వేసేసుకోవచ్చు. లేదు అంటే ఇట్లా పీసెస్గా కట్ చేసుకొని కూడా వేసుకోవచ్చు. నేను ఇంకా వన్స్ ప్యాన్ మీద కొంచెం లైట్గా ఆయిల్ వేసేసుకొని ఇంకా కట్ చేసుకున్న పీసెస్ని ఈ ఎగ్లో డిప్ చేసి ఫ్రై చేసుకుంటున్నాను. అయితే ఇక్కడ డిఫరెన్స్ ఎక్కడ వస్తుంది అంటే టేస్ట్లో చాలా డిఫరెన్స్ వస్తుందండి. ఏంటంటే అది కాల్చుకునే విధానంలో ఉంటుంది అనమాట. హై ఫ్లేమ్లో పెట్టేసి గబగబా కాల్చేసుకోవద్దు. స్లోగా సిమ్లో పెట్టేసుకొని నిదానంగా కాల్చుకోవాలి. తొందరగానే ఫ్రై అయిపోతుంది. సో సిమ్లో పెట్టేసుకొని 2 సైడ్స్ వెంటనే ఫ్లిప్ చేసుకుంటూ కాల్చుకోవాలి. సో ఈవెన్గా ఫ్రై అయిపోయి మనకి మంచి టేస్ట్ వస్తుంది. అండ్ ఎగ్తో చేసినట్లు అసలు ఎగ్ స్మెల్లే రాదు. కొంతమందికి బ్రెడ్ ఆమ్లెట్ అంటే ఎగ్ స్మెల్ వస్తుందని తినరు. సో అలాంటి వాళ్ళకి ఇట్లా ఒకసారి ట్రై చేయండి. అది ఫ్రై అవుతుంటే కూడా మంచి అరోమా వస్తుంది. జింజర్ గార్లిక్ పేస్ట్ది ఆ పసుపు కలిసి డిఫరెంట్ స్మెల్ వస్తుంది, మంచిగా అనిపిస్తుంది. అంటే స్మెల్కే మనకి తినాలి అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది అనమాట. అంత బాగుంటుంది. ఆమ్లెట్స్, ఎగ్ రెసిపీస్, బ్రెడ్ ఆమ్లెట్స్ ఇట్లా చాలామంది చాలా వెరైటీస్ చేసుకుంటారు. ఇందులో ఈ వెరైటీ ఎంతమంది చేసుకుంటారు చెప్పండి. ఇది మాత్రం నాకు మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ నేర్పించాడు. సో అప్పటి నుంచి నాకు నచ్చింది. ఫస్ట్ టైం నేను ట్రై చేసినప్పుడు ఇంక అప్పటి నుంచి ఎప్పుడు బ్రెడ్ ఆమ్లెట్ అన్నా నేను ఇదే ట్రై చేస్తాను. నాకు ఇదే నచ్చుతుంది బాగా, నార్మల్ బ్రెడ్ ఆమ్లెట్ కన్నా. అంటే లైక్ టోస్ట్ చేసి చేసుకుంటాం కదా అట్లా కన్నా. అండ్ నేను బ్రెడ్ తోటి చాలా వెరైటీస్ చేస్తాను. ఇంకా పోన్ చూపిస్తాను. లైక్ వెజిటేరియన్ ఆమ్లెట్స్ లాగా కూడా చేస్తాను బ్రెడ్ తోటి, బ్రెడ్ ఆమ్లెట్ లాగా. అది కూడా చూపిస్తాను నెక్స్ట్ వీడియోస్లో. సో ఇలాంటి వీడియోస్, ఇలాంటి రెసిపీస్ మిస్ అవ్వకుండా ఉండాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్లో ఇంకా బోల్డ్ అని షాపింగ్ వీడియోస్, రెసిపీస్ చాలా ఉన్నాయండి. చాలా హిట్ వీడియోస్ ఉన్నాయి, ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి. ఇంకా బున్ను కరెక్టే టైం అయిపోతుందని తినడానికని వాడికి ఇచ్చాను. పాప అప్పుడే నిద్ర లేసేసి వచ్చి తనకు కావాలని చెప్పి ఫైట్ చేస్తుంది. అంతే ఈ వీడియో. బాయ్.